నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీలోని పింఛన్దారులకు సీఎం చంద్రబాబు లేఖ. కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత. వైసీపీకి సినీ నటుడు అలీ రాజీనామా, రాజకీయాలకు గుడ్ బై అంటూ వీడియో రిలీజ్. టీ20 ప్రపంచ కప్ భారత్దే, కోహ్లీ సెంచర్తో అదరకొడతాడని మాంటీ పనేసర్ జోస్యం. ఏ ఆకాంక్షలతో మీరు ఓటు వేసి మమ్మల్ని గెలిపించారో వాటిని నెరవేర్చడమే మా తక్షణ ప్రథమ కర్తవ్యం అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల సమయంలో పింఛన్ అందుకోవటానికి మీరు పడ్డ అగచాట్లను ప్రత్యక్షంగా చూశానని, అందుకే పెంచిన పింఛన్ను ఏప్రిల్ నెల నుంచే ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. తాజాగా జూలై 1న రాష్ట్రంలోని 28 వర్గాలకు చెందిన 65,18,496 మంది పింఛన్ లబ్ధిదారులకి ఇంటి వద్దనే అందిస్తామని చంద్రబాబు తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 ఇస్తున్నాం. దివ్యాంగులకు 3000 పెంచి ఇక నుంచి 6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. 3 నెలలకు పెంచిన 3000 రూపాయల పెన్షన్, జులై నెల పెన్షన్ 4000 కలిపి మొత్తం 7000 రూపాయల్ని మీ ఇంటికి తెచ్చిప్పిస్తామని తెలిపారు. సంక్షేమ పాలకుడు, సామాజిక పింఛన్ విధానానికి ఆద్యుడు అయిన స్వర్గీయ ఎన్టీఆర్ పేరును తిరిగి ఈ పింఛన్ల కార్యక్రమానికి పెట్టినట్లు వివరించారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా తన ఇష్ట దైవం కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి హైదరాబాద్ నుంచి కొండగట్టు రోడ్డు మార్గం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బయలుదేరారు. తెలంగాణ జనసేన శ్రేణులు, అభిమానులు, ప్రజలు దారి పొడవునా గజమాలతో జయ జయ నినాదాలతో ఘన స్వాగతం పలుకుతున్నారు. పవన్ కళ్యాణ్ కొండగట్టు టూర్ కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొండగట్టు అంజన్నకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సుమారు గంటన్నర పాటు అంజన్న ఆలయంలో పూజా కార్యక్రమాలు పవన్ పాల్గొంటారు. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కొండగట్టు అంజన్న స్వామి దర్శనం చేసుకోనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్ లోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి దూరం అవడంపై కుమారుడు అరవింద్ కన్నీటి పర్యంతమయ్యారు. అన్నా అంటే నేనున్నానని, ఏ ఆపదలో అయినా ఆదుకునే శ్రీనన్న ఇక లేరు. నా తండ్రి, గురువు అన్నీ మా నాన్నే. పోరాడు, భయపడకు అని నేర్పింది కూడా ఆయనే. ప్రజలను ప్రేమించి ప్రజల కొరకే జీవించు అని చెప్పేవారు. నాన్న, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు, నాలోనే ఉంటావు అని అరవింద్ కన్నీరు మున్నీరయ్యారు. డి శ్రీనివాస్ గారికి నా తరఫున, మా కుటుంబం తరఫున, అదేవిధంగా పార్టీ తరఫున కూడా వారికి నివాళులర్పిస్తున్నా. దాదాపు నాకు ఒక 40 సంవత్సరాలుగా వారితో పరిచయము, సాన్నిధ్యము. మంత్రిగా ఉన్న, బయట సాధారణమైన ఒక రాజకీయ జీవితం గడుపుతున్న వారితో ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండేటువంటి వారు. విషయాల పట్ల ఒక స్పష్టమైన అవగాహన కలిగినటువంటి వ్యక్తి. వారితో ఒక కుటుంబ పరంగా కూడా ఒక సన్నిహితమైన సంబంధం ఉంది. ప్రత్యేకించి డి శ్రీనివాస్ గారితో ఒక అనుబంధం ఒకటి చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం జరుగుతున్నటువంటి కాలంలో తరచూ కలిసేవారు, కలిసి ఉద్యమం గురించి మాట్లాడేవారు. తెలంగాణ రాష్ట్ర సాధన గురించి, చేయవలసిన పనుల గురించి ప్రస్తావించేవారు. ప్రత్యేకించి బిల్లు ఇక పాస్ అయ్యే సందర్భంలో మా అందరికీ వారు చెప్పిన మాటలు గుర్తుకున్నాయి. బిల్లు పాస్ కావాలి, 2014లోపే పాస్ కావాలి, ఇది దాటితే మళ్ళీ పాస్ కాదు. ఇప్పుడు సోనియా గాంధీ గారి నాయకత్వంలోనే బిల్లు పాస్ అవుతుంది, లేకపోతే సాధ్యం కాదు, గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో తర్వాత ఇచ్చినా పర్వాలేదు అనే ఆలోచనలు ముందుకు వచ్చినప్పుడు వాటిని తిప్పికొట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సాధించుకోవాల్సిందే అనే మాట వారు మాకు చెప్పి మార్గనిర్దేశన చేశారు. అది మాకు చాలా ఉపయోగపడింది ఆ సూచన. దాని ప్రకారమే మేము కూడా అప్పటికీ అదే ఆలోచనతో ఉన్నాం. కానీ ఆయన ఇంకా గట్టిగా మాకున్న ఆలోచనలకు బలాన్ని చేకూర్చిండ్రు. వారు చెప్పిన మాట ప్రకారమే గట్టిగా నిలబడి 14లోపే తెలంగాణ సాధించుకోవాలనే ప్రయత్నాన్ని ఇంకా ముమ్మరం చేసినాం. చాలా కీలకమైన సమయం. ఆ రకంగా వారు చేసిన సూచన చాలా ఉపయోగపడింది. ఆ కారణం చేత వారు ఎప్పుడు కూడా గుర్తుంటారు. వారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారికి
నా తరఫున, మా మిత్రులందరి తరఫున, పార్టీ తరఫున, కుటుంబం తరఫున జోహార్లు అర్పిస్తాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ నాయకునిగా ప్రజల మధ్యలో ఉంటూ పార్టీకి సేవ చేస్తూ ఒకవైపు మంత్రిగా ప్రజలకు సేవ చేస్తూ 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్గా ఆ రోజు ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారితో కలిపి పోరాటాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తేవడానికి కృషి చేసిన మహానాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతే కాదు అన్ని వర్గాల ప్రజలకు నాలాంటి వారికి ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ప్రోత్సాహాన్ని ఇచ్చి నాలాంటి ఎంతోమందిని ఎమ్మెల్యేలు, ఎంపీలు కావడానికి అందరికి కూడా మాకు ఆశీర్వదించి మేము ఈ స్థాయిలో ఉన్నామంటే అందుకు ముఖ్య కారణం అందులో ఒకరు డి శ్రీనివాస్ గారు. మధ్యలో కొద్ది కాలం వేరే పార్టీకి పోయినా మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి రావడం. ఆయన కాంగ్రెస్ అంటేనే ప్రాణం, కానీ కొన్ని పరిస్థితుల కారణంగా పార్టీ మారినా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని దూషించలేదు. సోనియా గాంధీకి అత్యంత ప్రీతిపాత్రుడు, రాహుల్ గాంధీ గారు అందరూ కూడా లైక్ చేసిన నాయకుడు. నిజంగా మాకైతే ఇలా చాలా మా కుటుంబ పెద్దను పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఈరోజు మరొకసారి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన, మా కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన, నా పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ విధి నిర్వహణలో అంకిత భావం, తాను చేసే పనిలో నిబద్ధతతో ఎంతో మంది ఆప్తుల్ని సంపాదించుకున్న పైడి వెంకట్రమణ ఈరోజు నగరంలోని ఎంతో మంది ప్రముఖుల మధ్య గౌరవంగా పదవి విరమణ పొందడం అదృష్టమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. శంకర్ మాట్లాడుతూ పనిచేసే వారికి గుర్తింపు ఎప్పుడూ ఉంటుందని, ఆ వరుసలో వెంకట్రమణది మొదటి స్థానమని చెప్పారు. విధుల్లో చేరిన నాటి నుంచి అలుపెరగకుండా పనిచేసే వారికి ఏదో ఒక రోజు పదవి విరమణ తప్పనిసరి అని తెలిపారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు, సిబ్బంది వెంకట్రమణ దంపతులకి శాలువాలు, జ్ఞాపికలు, పూల బొకేల సత్కరించారు. అనంతరం వెంకట్రమణ మాట్లాడారు. తన ఉద్యోగ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా తన వెన్నంటే నిలిచిన మిత్రుడు, శ్రేయోభిలాషులు, తోటి ఉద్యోగులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన ఉద్యోగ జీవితంలో 10 సార్లు ఉత్తమ అధికారిగా కలెక్టర్లు, మంత్రుల చేతుల మీదుగా అవార్డుల్ని అందుకోవటం మరుపురాని క్షణాలుగా గుర్తు చేసుకున్నారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్యలకు టీడీపీ ప్రభుత్వం మళ్లీ పోస్టింగ్లు ఇచ్చింది. త్వరలో 2 ఐఏఎస్ అధికారులు పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో వారికి గౌరవంగా వీడ్కోలు పలికేందుకు పోస్టింగ్లు ఇచ్చింది. జవహర్ రెడ్డిని సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం ఈ పోస్టులో ఉన్న అనంతరామును అదనపు బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో డిఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. సిబిఆర్టీ విధానంలో రోజుకు 2 షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా 2.79 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జూలై 18న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, రెండో షిఫ్టులో ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 నుంచి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 66,256 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 30,087 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.10 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. తాజాగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,400 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,420 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,250 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 72,280 రూపాయలుగా ఉంది. వెండి ధరలు తగ్గాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 90,000 రూపాయల వద్ద ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 94,500 రూపాయల వద్ద కొనసాగుతుంది. సినీ నటుడు అలీ వైసీపీకి రాజీనామా చేశారు. అలాగే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తాను ప్రస్తుతం ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని ఓ వీడియో విడుదల చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అలీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా పనిచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టికెట్ ఆశించిన అలీ భంగపడ్డారు. ఆయనకు వైసీపీ టికెట్ కేటాయించలేదు. దీంతో అలీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. తాజాగా తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని, ఒక సామాన్యున్నని, 5 ఏళ్లకు ఒకసారి ఓటు హక్కు వినియోగించుకుంటానని ఓ వీడియోను విడుదల చేశారు. 1999లో నేను రాజకీయాల్లో అడుగుపెట్టాను. మా పెద్దాయన డాక్టర్ డి రామానాయుడు గారి కోసం. ఎందుకంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత నేను మళ్ళీ
ఒక వయసు వచ్చిన తర్వాత నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చి ప్రేమ ఖైదీ అనే సినిమాతోటి మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ అయింది చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత. అలాగే వారు బాపట్ల నుంచి ఇలాగ నేను ఎంపీగా నుంచుంటున్నాను రా, నువ్వు రావాలి, నా క్యాన్వాస్ చేయాలి అనగానే తప్పకుండా గురుగారు, ఎందుకంటే మీ సినిమా తర్వాత నేను మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా నేను ఎదిగాను, సో డెఫినెట్గా నేను వస్తాను అని చెప్పి వెళ్ళటం జరిగింది. అప్పుడు టీడీపీ హయాంలో దాదాపు ఒకే పార్టీలో 20 సంవత్సరాలు నేను ఉన్నాను. తర్వాత మళ్ళీ ఇటు రావడం జరిగింది. నాకు అన్నం పెట్టింది ఫస్ట్ నా తెలుగు ఇండస్ట్రీ, నా తెలుగు ప్రజలు, ప్రేక్షక దేవుళ్ళు, నా నిర్మాతలు, నా డైరెక్టర్సు, నా హీరోలు. ఈ రోజున ఈ రేంజ్లో నేను ఎదిగాను. 45 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను. దాదాపు 1200 సినిమాలు పైచిలుకు యాక్ట్ చేయడం జరిగింది. 6 భాషల్లో యాక్ట్ చేయడం జరిగింది. ఓకే, నేను దయాగుణం ఉంది, భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నాకు రాజకీయం తోడైతే కొద్దిగా 10 మందికి నేను సహాయపడగలను అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు. ఇండస్ట్రీ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చింది, నేనేం చేస్తే బాగుంటుంది అని నలుగురిని చూసి నేను ఒక ట్రస్ట్ పెట్టుకున్నాను మా నాన్నగారి పేరున. దాదాపు 16 సంవత్సరాలు అవుతుంది నేను ట్రస్ట్ పెట్టుకొని. ఏ రోజు కూడా ఈవెన్ దో కోవిడ్లో కూడా ప్రతి నెల వాళ్ళకి 1000 రూపాయలు నేను సాయం చేసేవాడిని. కోవిడ్లో కూడా ఆపకుండా అలా కంటిన్యూగా సాయం చేస్తూనే ఉన్నాను. చాలామందిని నా కుటుంబంలో అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, చుట్టాల్లో అవ్వచ్చు, చాలామందికి చదివించాను నేను. అండ్ అలాగే మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఒక గుణం అది అందరితో పంచుకోవాలని చెప్పి ఉద్దేశంతో నేను ట్రస్ట్ కూడా పెట్టుకున్నాను. నా ఇన్కంలో దాదాపు 20% నేను ట్రస్ట్కి ఇవ్వటం జరుగుతుంది. గతంలో కూడా చెప్పా, ఫారిన్ కంట్రీస్లో ఏదైనా ఈవెంట్స్ చేస్తే దాంట్లో నుంచి 60% ట్రస్ట్కి వెళ్ళి 40% నేను తీసుకునేవాడిని. సో ఇట్లాగా చాలా సేవలు చేసి ఉన్నాను కాబట్టి ఈ మాట కూడా నేను మీకు చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే నేను వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ పార్టీలో ఉన్నా కూడా నేను నా పార్టీ గురించి నేను పొగుడుతాను, అక్కడ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి నేను పొగుడుతాను, నా నాయకుడిని నేను పొగుడుతాను తప్ప ఎప్పుడు ఎవరిని కూడా ఒక మాట అంటాం కానీ వాళ్ళ లైఫ్ గురించి కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు కూడా ఏ వేదిక మీద కూడా మీరు వెతికినా కూడా దొరకదు. అండ్ అలాగే సో నేను ఈ రోజున మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ సపోర్టర్ని కాదు, ఐఎమ్ జస్ట్ కామన్ మ్యాన్గానే ఉండి ఇక నా సినిమాలు నా షూటింగ్లు నేను చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. దట్స్ ఇట్. ఈ మాట చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను. సో నేను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లో మీరు వెళ్ళి ఎలా ఓటేస్తారో నేను కూడా ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి ఓటేసేస్తాను. సో రాజకీయాలకి స్వస్తి. మరికొన్ని గంటల్లో T20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బార్బాడోస్లో కెన్సింగ్టన్ ఓవెల్ వేదికగా రాత్రి 8 గంటలకు భారత కాలమానం ప్రకారం భారత దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్లో తలపడుతుంది. ఈ ఫైనల్ మ్యాచ్పై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మాంటీ ఫనేసర్ ANE ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పిన జోస్యం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పోరులో ఖచ్చితంగా టీమిండియా గెలుస్తుందని పనేసర్ అంచనా వేశారు. అలాగే ఈ టోర్నీలో ఫామ్లో లేని విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడని ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు జోస్యం చెప్పాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీలోని పింఛన్దారులకు సీఎం చంద్రబాబు లేఖ. కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ కన్నుమూత. వైసీపీకి సినీ నటుడు అలీ రాజీనామా, రాజకీయాలకు గుడ్ బై అంటూ వీడియో రిలీజ్. T20 ప్రపంచ కప్ భారత్దే, కోహ్లీ సెంచరీతో అదరకొడతాడని మాంటీ పనేసర్ జోస్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.